తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు కొనసాగనున్నాయి. ఇవాళ డీలిమిటేషన్ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ శాసనసభతో పాటు మండలి కౌన్సిల్ కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అంటే ఈరోజు క్వశ్చన్ అవర్ ను ఈ రోజు కూడా ఉభయ సభల్లో రద్దు చేస్తూ అటు మండలిలో చైర్మన్ ఇటు శాసనసభకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు కీలకంగా చివరి రోజు పద్దులో చివరి రోజు చర్చ అని చెప్పొచ్చు. రేపు అప్రోప్రియేషన్ బిల్ మీద చర్చ ఉంటుంది. రేపు ఆమోదం, రేపు చివరి రోజు. ఈ రోజు మెయిన్ గా డిస్కషన్ కు వచ్చేటువంటి పద్ధతులు అయితే కీలకమని చెప్పొచ్చు. ఇటు రెవెన్యూ మీద కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇరిగేషన్, సివిల్ సప్లై, తర్వాత గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి పద్ధతులు ఉన్నాయి. అదే విద్యుత్ శాఖ, వీటిపైన వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇటు లెజిస్లేచర్ పద్ధతి మీద కూడా చర్చ ఉంది. దాన్ని శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు హోం శాఖకు సంబంధించినటువంటి దాని మీద కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ రోజు సభలో సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కాబోతున్నారు. ఈ కీలక అంశాలకు సంబంధించి రెవెన్యూ పైన, అదేవిధంగా ఇరిగేషన్ పైన కీలకంగా, అదేవిధంగా సివిల్ సప్లై ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, దానికి అంశాలు ఈ రోజు సభలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా గోదావరి జిల్లాలో ఈ వివాదాలకు సంబంధించినటువంటి ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ కు సంబంధించి కొన్ని తీర్పులు వచ్చిన నేపథ్యంలో వాదనలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి ఈరోజు సభలో చర్చించనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు చేసింది, దానికి సంబంధించి ఈ రోజు ఈ వాటర్ ఇష్యూ మీద వాడివేడి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా రెవెన్యూ, ఎందుకంటే గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు ప్రజల వద్ద నుంచి అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మెయిన్ గా ఈ రేజ్ చేసే అవకాశం ఉంది. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మెయిన్ గా ఇష్యూ మీద రేజ్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు సభలో దీనిపైన చర్చ వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజులుగా ఇటు ఢిల్లీ పర్యటన, అదేవిధంగా ఇతర విషయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు సభలో ఆయన ప్రసంగిస్తున్నారని కూడా ప్రభుత్వ వర్గాలు తెలుస్తుంది. అయితే ఈరోజు సభలో కీలక పద్ధతిపై చర్చ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా రోజు 11-12 గంటల వరకు సభ జరుగుతూ ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈ రోజు కూడా అదే సమయం కావచ్చు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈరోజు సభ అయితే ఇటు ప్రతిపక్ష అధికార పక్షం మధ్య చర్చ వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారని కూడా సస్పెన్స్ గానే ఉంది. కొంతమంది ఇప్పటికే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆశావాహుల సందడి కూడా అసెంబ్లీ లాబీలో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కౌన్సిల్ కు సంబంధించి కూడా ఈ రోజు ప్రారంభం కాకుండా నేపథ్యంలో అక్కడ ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందినా ఇప్పటి వరకు ఉన్నాయో ఆ బిల్లుకు సంబంధించి ఈ రోజు మున్సిపల్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ ఈ రోజు అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఆమోదం పొందబోతుంది. అక్కడ అయిపోయిన తర్వాత రేపు కౌన్సిల్ లో కూడా అప్రోప్రియేషన్ బిల్ మీద డిస్కషన్ ఉంటుంది. రేపు చివరి రోజు కాబోతుంది. అయితే ఈ రోజు జరిగే చర్చ మీద మాత్రం ప్రధానంగా, ఎందుకంటే పద్దులు చివరి రోజు కానున్న నేపథ్యంలో ఈ పద్దుల పైన కీలకంగా చర్చించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ప్రసంగించబోతున్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం అప్పుడు దాదాపు 2.5 గంటల పాటు ఏకదాటిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా సీఎం ప్రసంగం ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో సీఎం ఏ సందేశం ఇస్తారని కూడా
ఉత్కంఠ అనేది ఉందని చెప్పొచ్చు వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజు కొనసాగనున్నాయి. ఇవాళ డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయొద్దంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ కూడా తీర్మానం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, అదేవిధంగా మండలి 2 సభలు కూడా ప్రారంభం కానున్నాయి. మండలిలో ప్రధానంగా చూసుకుంటే మండలిలో ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్లు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 2 బిల్లులను కూడా ఈరోజు మండలిలో చర్చించేసి వాటి ఆమోదం అయితే ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా శాసనసభ విషయానికి వస్తే ఈరోజు చాలా కీలకమైన తీర్మానం అయితే ఒకటి సీఎం ప్రవేశపెట్టున్నారు. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కేంద్రం చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ కు వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారు. డీలిమిటేషన్ ద్వారా అంటే ఏదైతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో దానికి సంబంధించి ఆ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంగా ప్రవేశపెట్టున్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు శాసనసభలో ఇటీవల చేపట్టిన అంటే వివిధ శాఖలకు సంబంధించిన పద్ధతులపై దాదాపు 5 శాఖలకు సంబంధించిన ప్రధాన పద్ధతులపై అయితే చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కృష్ణా జలాలు, అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి ట్రిబ్యునల్లో తీర్పులు వచ్చిన నేపథ్యంలో వాటాల విషయంలో కొంత ఇరు రాష్ట్రాలకు సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా చర్చలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి మండలిలో షార్ట్ డిస్కషన్ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇటు మండలిలో కానీ ఇటు సభలో కానీ ఈ ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిందో వాటి హామీల విషయంలో విఫలం అవుతుంది. ఈ బడ్జెట్ సమావేశంలో కొంత కేటాయింపులు జరపలేదు అని చెప్పి వీటికి సంబంధించి ఇటు మండలి అదేవిధంగా సభలో రెండింటిలో కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా ఎదుర్కొనేందుకు ఇటు అధికార పక్షం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే సాగునీటికి సంబంధించి అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై ఈరోజు చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేకైతే బీఆర్ఎస్ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పంటలు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు సర్వే చేశారు, కానీ పంటల నష్టంపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించలేదు. నష్టపోయిన రైతులకు దాదాపు ఎకరానికి 30,000 చెల్లించాలని బీజేపీ, అదేవిధంగా 25,000 చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గతంలో ఏదైతే గత బడ్జెట్లో ఏదైతే ప్రవేశపెట్టిన నిధులు ఉన్నాయో వాటి కేటాయింపుల్లో ఈసారి తగ్గించారు. ఈ అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అంటే 2 రోజులుగా చూస్తుంటే వివిధ శాఖల పద్దులపై చర్చలు జరుగుతున్నాయి. మొన్న దాదాపు 14 గంటల పాటు సభలో చర్చించడం జరిగింది. నిన్న దాదాపు 13 గంటల పాటు సభలో చర్చించడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా అంటే సభలో వివిధ శాఖల పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంగా గత ప్రభుత్వం ఏం చేసింది,
వాటిలో లోపాలు ఏమున్నాయనే దానిపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీ అంటే అధికార పక్షం వచ్చి 15 నెలలు గడుస్తున్న సమయంలో దాదాపు ఏడాదిన్నర సమయంలో ఏ పనులు చేపట్టారు, గతంలో చేసిన పనులకు సంబంధించి కొనసాగింపు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అయితే సభలో విపక్షాలు అదేవిధంగా అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కొన్ని అంశాలపై మాత్రం అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా సాగునీటికి సంబంధించిన అంశాలపై అయితే ఈరోజు వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డీలిమిటేషన్కి సంబంధించి చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం అంటే గత 2 రోజులుగా సీఎం అందుబాటులో లేరు, ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈరోజు సీఎం సభకు వస్తున్న నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వ వైఖరి అదేవిధంగా దీనికి సంబంధించి సభలో తీర్మానం పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ తీర్మానంపై అధికార విపక్షాలకు సంబంధించిన సభ్యులంతా కూడా మాట్లాడి ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.